మరొక ముఖ్యమైన విషయం, ఈరోజు భారతదేశంలో భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో, సర్ అనే పేరుతో ఓట్ల జాబితాని ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే జరిగింది, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో చాలా చోట్ల. కానీ దాని మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ సర్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వానికి, ఆ అధికార పార్టీలకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు తీసేస్తున్నారు, ముఖ్యంగా ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువగా తీసేస్తున్నారు అనే ఒక అపవాదు కూడా కొనసాగుతాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సర్ అనేది ఇప్పుడు ప్రారంభమైంది. ఇక్కడున్న ఓటర్లు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎలా ఈ సర్ విజయవంతం అవటానికి, నిజమైన ఓటర్లు ఓటుకు కోల్పోకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో తెలియజేయాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరీక్షిస్తున్న వ్యవహారాల్లో ఒకటి ఈ సర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది చాలా తెలివిగా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చేత అమలుపరుస్తుంది. చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఓట్లు, ప్రధానంగా మైనారిటీ ఓట్లు, అలానే స్థానికంగా ఎక్కడెక్కడైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటున్నారో ఆ ఓట్లని కింది స్థాయిలో నాయకుల సహాయంతో తొలగిస్తున్నారు అనేది పెద్ద ఆరోపణ. ఈ ఆరోపణ దురదృష్టం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకుని వెళ్ళి ప్రక్షాళన చేయటంలా. మనం బెంగాల్లో చూసాం, కొంతమంది మా ఓట్లు పోయినాయి అని వాళ్ళే వెళ్ళారు. వెళ్ళినా కూడా దాని మీద సుప్రీంకోర్టు ఎలాంటి సీరియస్ నిర్ణయాన్ని ప్రకటించకపోవడం చాలా బాధాకరం. మన రాష్ట్రానికి ఇప్పుడు ఈ సర్ విషయం కనుక వస్తే, ఇక్కడ ప్రధానంగా రెండు కూటమి అంటే ఒక కూటమి వైఎస్ఆర్ పార్టీ. అయితే ఈ 4 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే పార్టీలే. కాబట్టి ఈ సమస్య బహుశా మన రాష్ట్రంలో పెద్దగా ఉండదేమో నేను అనుకుంటున్నాను. కానీ ఓటరు ఎవరి ఓటుని వారు పరిరక్షించుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఒకప్పుడు మీరు ఓటుకి ఎన్రోల్ కాండి, నమోదు కాండి అని ప్రజా సంఘాలు లేదా రాజకీయ పార్టీలు, ప్రభుత్వం బతిలాడేవి. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. ప్రతి పౌరుడు కూడా తనకు ఓటు హక్కు ఉంటుందో పోతుందో అని కంగారు పడిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా రాజకీయ పార్టీలు బ్లాక్ లెవెల్లో ప్రతి ఇంటికి బిఎల్ఓలు వాళ్ళు వెళ్ళి అందరి ఓట్లని నమోదు చేస్తున్నారా లేదా అనే పర్యవేక్షణ చేయవలసి ఉన్నది. మనం పౌరులుగా మన ఓటు నమోదైందా లేదా అని చూసుకోవలసిన బాధ్యత కూడా మనకే ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఓట్లు తీసేసారే మనం గగ్గోలు పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి పౌర సంఘాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, ఈ ఇంటెన్సివ్ రివిజన్కి కావాల్సిన సమాచారాన్ని అంతా ఒక పనిగా పెట్టుకొని దాన్ని సిద్ధం చేసుకొని ప్రతి పౌరుడు కూడా తన ఓటుని నమోదు చేసుకోవాలి. ఇంకా ఎలక్షన్ కమిషన్ అంటూ దానికి ప్రత్యేకమైన సిబ్బంది అంటూ ఏ ఉండదు. రెవెన్యూ డిపార్ట్మెంటు లేదా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే ఈ రివిజన్ చేయడం కానివ్వండి, ఓట్లను నమోదు చేయడం కానీ చేస్తారు. కాబట్టి వాళ్ళతోటి మనం ర్యాపోర్ట్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎవరి ఓటు, ప్రతి పౌరుడు కూడా తన ఓటు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.